చాలా సింపుల్గా ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. మీరు కొలత బ్లౌజు, లైనింగ్ బ్లౌజ్ తీసుకున్నారు. కుడుతున్న బ్లౌజు అంటే కట్ చేసిన బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అనుకోండి. అప్పుడు ఎలాంటి కటింగ్‌లో ఎలాంటి మార్పులు చేయాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది కలంకారీ ప్రింట్‌తో ఉన్నదనమాట. అయినా సరే మనకి బొమ్మలు అవి ఏం లేవు కాబట్టి కోరాస్ ఆపోజిట్‌లో వేసేసుకొని చక్కగా కటింగ్ చేసుకోవచ్చు. తడిపి ఆరబెట్టాల్సిన అవసరం ఏం లేదండి. 4 ఫోల్డింగ్ చేసేసాను. ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌నంతా కూడా నీట్‌గా ఇలా కట్ చేసేసాను. కట్ చేసుకొని కింద ఖర్చుల కోసం మీరు ఈ క్లాత్తోనే తిప్పాలి అనుకుంటే మాత్రము ఒక 1 ఇంచ్ వదిలేయండి. లేదు మేము వేరే క్లాత్ వేసుకుంటాం అనుకుంటే మీరు ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి. నేను ఇదే క్లాత్‌ని ఫోల్డ్ చేస్తాను కాబట్టి పైగా హైట్ కూడా పెంచమన్నారు. అవన్నీ అడ్జస్ట్ చేసుకుని నేను హైట్ అనేది పెంచేసాననమాట. ఇప్పుడు మనం చంక డౌన్ చాలా ఇంపార్టెంటు. చంక డౌన్‌కి ఏం చేయాలంటే బ్లౌజ్‌ని ఇలా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు వచ్చేసి 8 మీద 5 గీతలు, గట్టిగా సాగదీస్తే 8 మీద 6 గీతలు అయితే వచ్చింది. సో 8వ నెంబర్ వచ్చింది కాబట్టి మనం 3.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇలాగా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి. 3.5 అనమాట. ఇప్పుడు ఆర్మ్ లూజు స్ట్రేట్గా చూసుకుంటే ఒక 1 ఇంచ్ మైనస్ చేయాలి. 8.5లో 1 ఇంచ్ మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 7.5 అనమాట. 7.5కి మార్కింగ్ వేశాను. ఇక్కడ చూడండి, హ్యాండ్ లూజ్ కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి. అయిపోయింది. స్ట్రేట్గా చూసుకుంటే మాత్రం సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. అంటే 7.5లో సగానికి మార్కింగ్ వేసుకుని ఒక లైన్ వేసుకున్నాను. ఈ కార్నర్ దగ్గర 8వ నెంబర్ కాబట్టి మనకి పాతకు 2 ఇంచులు, షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. కర్వ్ తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు, ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచ్ తీసుకుని మళ్ళీ కర్వ్ స్కేల్తో నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి. 8వ నెంబర్తో వస్తే ఇలా చేయాలి. ఇంకా మిగతా క్లాసెస్లో చెప్తాను నేను. మిగతా బ్లౌజులు వస్తాయి కదా, అప్పుడు వేరే నెంబర్తో వస్తే ఎలా కట్ చేయండి. ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఇది అయిపోయిందండి. ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగా లోత్ అనేది కట్ చేసేయండి. ఇలాగా లోత్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి. ఇక్కడ కూడా ఒక మార్కింగు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగు. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉందండి. కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి. ఇలాగా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి. ఇలా స్ట్రేట్గా లైను. ఇక్కడ కూడా అంతే. ఖర్చుల కోసం హాఫ్ ఇంచు, హైట్ కోసం 1 ఇంచు తీసుకున్నాను. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట. ఇలాగా మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా, కింద ఖర్చులు ఎక్స్ట్రా మనం హైట్ కోసం పెంచాం కదా, అదంతా వదిలేసుకుని మనం బ్లౌజ్ హైట్ అనేది మార్కింగ్ వేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు. కింద ఖర్చులు వదిలేసుకుని పైన ఒక మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ అండి. ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ వచ్చేస్తుంది. కానీ అందరికీ బాడీ అదేవిధంగా మనకి చెస్టుని ఆర్మ్ లూజు అవన్నీ ఒకలా ఉండవు కదా, అందుకని ఉక్స్ పెట్టుకుని చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ వచ్చేసి 9.5 ఇంచులు వచ్చింది. 9.5 ఇంచులకి మనం మార్కింగ్ అనేది వేసేసుకుందాం. చెస్ట్ లూజ్ అనమాట. సాగదీయకూడదు ఎక్కువ. అంతే. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 మార్కింగ్ వేసాము. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు. నెక్ విడ్త్ వచ్చేసి 2.5. చూడండి ఇలాగా
నెక్ విడత వచ్చేసి 2.5, కింద వచ్చేసి 3 ఇంచులు. స్కేల్ తోటి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి. మీకు కనిపించట్లేదు కానీ నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి ఇలాగా చక్కగా. ఇప్పుడు నెక్ విడత్ 2.5, ఖర్చుల కోసం 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి నెక్ మార్కింగ్ వేసుకుని పక్కన ఇంకొక 1/2 ఇంచ్ తీసుకోండి. నాకు ఫుల్ షోల్డర్ 5.5 వచ్చింది. ఇక్కడ కూడా 5.5 ఇంచులకి మార్కింగ్ వేయండి. ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి. చంకటం నేనైతే 6 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా అంతే. కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. ఖర్చు వదిలేసుకుని ఆర్మ్ లూజ్ అనేది 8.5 ఇంచులు అనేది మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. అంతే. నెక్స్ట్ వచ్చేసి 9.5 ఇంచులకి మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకోమన్నాం కదా, అది మ్యాచ్ కాకపోతే ఒకసారి కిందకైనా పైకైనా చంక డౌన్ అనేది చూసుకోవాలన్నమాట. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని చెక్ చేసుకోవాలి. అయిపోయింది. నడుము లూజ్ కూడా డాట్తో కలిపి 9.5 ఇంచులు సగానికి ఫోల్డ్ చేసుకుని అటొక 1/2 ఇంచు ఇటొక 1/2 ఇంచు, హైట్ వచ్చేసి 4 ఇంచులు. ఇప్పుడు నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి. ఇలా చక్కగా ఇలా కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. ఇక్కడ కూడా వీప్ పార్ట్ దగ్గర కూడా అంతే. ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నాకు వచ్చేసి 13 మీద 2 గీతలు వచ్చింది. అదే మార్కింగ్ వేసుకున్నాను. ఎంత వస్తే అంతే తీసుకోవాలండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని ఇలా చెక్ చేసుకుని నెక్ పైకి మార్కింగ్ వేసుకోండి. ఇలా మార్కింగ్ రౌండ్గా వేసుకోవాలి. నెక్ డీప్ తెగించి పట్టుకుని కింద నుంచి 2 హుక్స్కి మన వైపు నుంచి 2.5, డాట్కి మధ్యన 1 ఇంచ్ గ్యాప్. డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక డాటు, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ 3వ డాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మీరు అబ్జర్వ్ చేశారు కదండి. ఏ మాత్రం కూడా మార్పు లేకుండా ఒరిజినల్ క్లాత్ మీద
ఇదే ప్లెయిన్ క్లాత్ మీదే లైనింగ్ బ్లౌజ్ ఎలాగా మార్కింగ్ వేసానో కుట్టేటప్పుడు ఒక కుట్టు లోపలికి వేసుకుని కుట్టుకోవాలన్నమాట. అంటే టైట్‌గా కుట్టుకోవాలి. ఒక్క పాదం ఇంచ్ అంతకన్నా తక్కువే, కొంచెం టైట్‌గా కుట్టుకోవాలి. నార్మల్‌గా ఎలాగైతే కుట్టేసుకుంటారో ఆది బ్లౌజ్ ప్రకారం అలాగే కుట్టేసుకొని, బ్లౌజ్ అంతా అయిన తర్వాత కొంచెం లోపలికి కుట్టు వేయండి. లేదంటే లూజ్ అయిపోతది. ఎందుకంటే డబుల్ లేయర్ ఉన్న బ్లౌజ్ తీసుకున్నాం కదా మనం. ఇప్పుడు కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి సింగిల్ లేయర్ కదా, లూజ్ అయిపోతదనమాట. అంటే లూజ్‌గా ఉందంటారు. అందుకని కొంచెం కుట్టు ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అండి. దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని చెక్ చేసుకోండి. ఒక పావించి టేపుని వదిలేయాలి. ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకొని ఒక పావించి టేపుని పైకి వదిలేసి చెక్ చేసుకోండి. నాకు వచ్చేసి పాత ఒక 3 ఇంచులు వచ్చింది. ఒకటిన్నర ఇంచు, పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు తీసుకోండి. ఇంచులు మార్కింగ్ వేయండి. సైడ్ జాయింట్ వైపు పాత ఒక 3 ఇంచులు, ఇక్కడ 3.5, షేప్ దగ్గర 2.5. ఇక నీట్గా కట్ చేసేయండి. దీనిపైన ఇంకొక లేయర్ వేయండి. ఇక్కడ కూడా అంతే. అంతేనండి, మధ్యలో ఇంకొక లేయర్ వేసుకోవాలి. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.